నమస్తే. ఈరోజు మనం దైనందిన జీవనంలో తరచూ వాడే రెండు పదార్థాలు పెరుగు మరియు యోగర్ట్ మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం. మరిగించిన పాలలో 1 చెంచా పుల్లటి పెరుగు కలపడం ద్వారా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ప్రక్రియ ద్వారా పెరుగు తయారవుతుంది. దీనిలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. యోగర్ట్ అనేది విదేశాలలో ఎక్కువగా వాడే ఆహార పదార్థం. దీనిని పాలలో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా కలపడం ద్వారా తయారు చేస్తారు. యోగర్ట్లో ప్రత్యేకంగా లాక్టోబాసిల్లస్ బల్జేరియస్ మరియు స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్ బ్యాక్టీరియా ఉంటాయి. పెరుగును సాధారణంగా ఇంట్లో తయారు చేస్తారు, కానీ యోగర్ట్ సాంకేతిక పరంగా నియంత్రిత పరిస్థితులలో తయారు చేస్తారు. పెరుగులో సహజమైన పులుపు ఉంటుంది, కానీ యోగర్ట్ సాఫ్ట్ మరియు క్రీమీగా ఉంటుంది. కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల ప్రత్యేకమైన రుచి ఉంటుంది. పెరుగులో ప్రోటీన్, కాల్షియం మరియు విటమిన్ B12 ఎక్కువగా ఉంటాయి. యోగర్ట్లో ప్రోబయోటిక్స్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. పెరుగు మరియు యోగర్ట్ రెండూ కూడా జీవక్రియలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.